వాటర్ చూడండి, సీనియర్ వాటర్ చూడండి, వాటర్ కావాలి చూడండి. ఈరోజు వాటర్ చూడండి. ఒక కొత్త స్లోగన్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి తీసుకురాబోతున్నారు. ఇవాళ ఫస్ట్ తారీఖు వాలంటీర్ ఇంటికి పట్టుకొచ్చి పెన్షన్ ఇచ్చేశారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇదే పరిస్థితి గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఫస్ట్ తారీఖు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఒక సెంటర్లో పెట్టి అక్కడ తీసుకున్న సందర్భాలు నాకు తెలుసు. వాళ్ళందరూ కూడా మేము భోజనాలు పెట్టించేవాళ్ళు. ఈ రోజు మీరు వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి పెన్షన్లు ఇవ్వకుండా ఆపి నిధుల కొరతని ఎవరికి చెప్తలా, ఉన్న నిధులను దిగమింగేశారు మీరు. ఆ నిధుల్ని ఆపి ఇవాళ పెన్షన్ లేకుండా చేసి ఈ ప్రభుత్వం జనసేన టీడీపీ రాబోతున్నాయి కాబట్టి మీకు పెన్షన్లు ఇవ్వట్లేదు, ఇప్పుడే మిమ్మల్ని ఇబ్బంది పెడతాకి ప్రయత్నం చేస్తున్నారు. మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ రాజకీయ నాయకుల పరిపాలన ముగిసింది. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే అధికారుల పరిపాలన. ఎలక్షన్ కమిషన్ గుప్పిట్లో ఉంటుంది, ప్రతిదీ రూల్ విరుద్ధంగా చేయకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీయే ఇప్పుడు సీఎంలో వ్యవహరిస్తారు. ఇక్కడ మీరు సొహలోకి వచ్చి మీ డబ్బుని పెన్షన్లు ఇవ్వాల్సిందిగా. ఈ ఎలక్షన్లు ఇవ్వకపోవడానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకి ఏమీ సంబంధం లేదు. ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి ఆపిస్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, బురద చల్లడానికి ఆపిస్తా ఉన్నాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. 10 మందికి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి నేను లేను కాబట్టి పెన్షన్లు ఇవ్వద్దని చెప్పాడు. వాళ్ళ అధికారులు వాళ్ళ మాట వింటా ఉన్నారు. కాబట్టి ఇవ్వకపోతే తప్పిదం అధికారులు తవ్వుద్దు, కానీ జనసేన, టీడీపీ పార్టీలు, బీజేపీ పార్టీకి సంబంధం లేదు. ప్రతిపక్షాల మీద బురద చల్లడానికే ఈ ప్రయత్నం చేస్తా ఉంది వైసీపీ పార్టీ అనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.